ఈసారి క్యాటరింగ్ లో మళ్ళీ ఇలా జరుగుతుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ క్యాటరింగ్ వచ్చేసి కొర్లగుండ దగ్గర చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో ఇంటి దగ్గర చేశాము. ఇక వెళ్ళగానే అరవింద్ గారు భాస్కర్ బ్రో కలుసుకొని అన్ని రకాల కటింగ్ లో ఆపకుండా చేశారు. చాలా రోజుల తర్వాత పొయ్యిని నీట్ గా కడిగేసి పసుపు కుంకుమ పెట్టేసి టెంకాయ కూడా కొట్టేశాము. ఇక ఫస్ట్ అయితే 15 కేజీల లెమన్ రైస్ కి నీళ్ళెక్కిచ్చేసాము. అందులో టీ తెచ్చేసారు. ముగ్గురు కలుసుకొని జుర్రమని తాగేసాము. కరెక్ట్ గా 9 కల్లా రైస్ బాయిల్ చేసి పక్కన పెట్టేసి అలాగే 10 కిలోల రవ్వ కూడా ఫ్రై చేసాము. అలాగే ఒక పెద్ద అండి పెట్టేసి 25 కిలోల వెజ్ బిర్యానీ కూడా మొదలు పెట్టేసాము. ఇక ఈ గ్యాప్ లో అరవింద్ గారు భాస్కర్ బ్రో కలుసుకుని పక్కనే పైనాపిల్ కేసరికి నీళ్లు వేడైపోయి చూద్దామని చెప్పి వెళ్లారు. ఆ మూతని కొద్దిగా గట్టిగా తీసేటప్పుడు వేణీలన్నీ జారి కాలు మీద పడిపోయాయి. ఇక వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి బర్రాలు తీసుకొచ్చి ఇద్దరు కాలుకి పూసుకునేశారు. ఎగ్జాక్ట్ గా 11 కల్లా వెజ్ బిర్యానీ దమ్ పెట్టేసి పైనాపిల్ కేసరి కూడా రెడీ చేసాము. మీరు ఎంతమందికి పైనాపిల్ కేసరి అంటే ఇష్టమో కింద ఒక కామెంట్ చేయండి. ఇక అలాగే నేను లెమన్ రైస్ కి మసాలా వేసేసాను. అరవింద్ గారు రైతా కలిపేశాడు. భాస్కర్ బ్రో ఏమో లెమన్ రైస్ కలిపేశాడు. అన్ని వంటలు 12 గంటలు రెడీ అయిపోయి తీసుకెళ్లి ఆ దేవుడికి నైవేద్యం పెట్టేసి అక్కడి నుంచి రయ్యమంటే ఇంకో క్యాటరింగ్ దగ్గరికి